ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్యాహ్న సమయం మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన. స్తోత్రం 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 నాయన. స్తోత్రం తండ్రి. ప్రభా నీవు ఇచ్చిన ఈ సమయం తరుణాన్ని బట్టి స్తోత్రాలు, చేసిన వేళకే వందనాలు. ఇదిగో నా నాయన, భూమి మీద ప్రపంచంలో ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేదు నాయన. ఎక్కడ చూసినా అశాంతి అసమాధానం నెలకొందయ్యా. ఇదిగో నా తండ్రి, ప్రయాణం చేసే బిడ్డలు క్షేమంగా చేరతారా అనేది కూడా తెలియట్లేదు ప్రభు. ఇదిగో నాయన, మరణం నాయన మా కిటికీలో గోడలు ఎక్కుచున్నటువంటి పరిస్థితిలో ఉన్నామయ్యా. లోకంలో ఎడు చూసినా నెమ్మది లేదు ప్రభు, నెమ్మది లేదు నాయన. ఏసయ్యా, నీ శాంతి సమాధానం ఉందంటే నీ పాదాల దగ్గరేనయ్యా. ప్రతి తల్లి తండ్రి రోధిస్తున్నారయ్యా, మరణాల్లో బిడ్డలను పోగొట్టుకొని ప్రభు, యాక్సిడెంట్లో తమ బంధువులను పోగొట్టుకొని, రక్త సంబంధాలను పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని రోధిస్తున్నారయ్యా. తండ్రి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మరణం తప్పించుటే హోవస్మన్నావయ్యా. మిమ్మల్ని కలిగి ఉంటే మరణాన్ని తప్పించే శక్తిమంతుడు నువ్వే ప్రభు. నీకు స్తోత్రం, వందనాలు నా నాయన. లోకంలో ఎటు శాంతి సమాధానం లేదు నాయన. రక్షణ లేదు ప్రభు. చదువుకుంటున్న బిడ్డలకు రక్షణ లేదు, మగపిల్లలకు రక్షణ లేదు, ఆడపిల్లలకు రక్షణ లేదు, బయటికి వెళ్తే రక్షణ లేదు, ఇంట్లో రక్షణ లేదు నాయన. ఎక్కడ జీవించాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం ప్రభు. అయ్యా, ఇదిగో జీవించుతున్నా అన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివి అన్నట్టుకుందయ్యా ప్రపంచం అంతా కూడా. నా ప్రభు, నీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయ అయ్యా. అయ్యా, ఈ భయంకరమైన మరణాల్లో నుండి నీ బిడ్డలను రక్షించయ్యా. ప్రతి బిడ్డ మారి రక్షించబడి ఇక్కడ కన్నుమూస్తే నీ దగ్గర కన్ను తెరిసేటువంటి నిరీక్షణ కలిగి ఉండటకు కొరకు చూపి సహాయము చేయండి నాయన. అందరంతటా మరి రక్షించబట్టకు సహాయం చేయి. ఆత్మల భారం కలిగి ప్రతి తల్లి తండ్రి ప్రార్థించుటకు సహాయం చేయండి. నీ కృప చూపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.